రాష్ట్రంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సిటీలోని జూబ్లీ హిల్స్, హిమాయత్ నగర్ టీటీడీ, సీతాఫల్ మండిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉత్తర ద్వారం నుంచి భక్తులకు స్వామివారి దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీతో ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. రాష్ట్రంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సిటీలోని జూబ్లీ హిల్స్, హిమాయత్ నగర్ టీటీడీ, సీతాఫల్ మండిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉత్తర ద్వారం నుంచి భక్తులకు స్వామివారి దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీతో ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సీతాఫల్ మండిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీపై మరిన్ని డీటెయిల్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలు భక్తుల రద్దీ కనిపిస్తోంది. ప్రజెంట్ మనం సీతాఫల్ మండిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి కూడా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. అయితే ఈరోజు ఇటు భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు, ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతోటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ మనం చూడొచ్చు ఆలయ ప్రాంగణం మొత్తం కూడా గోవింద నామ స్మరణతో కిక్కిరిసిపోతుందని చెప్పుకోవచ్చు. దాదాపు కిలోమీటర్ మేర కూడా ఈ సీతాఫల్ మండి ఏదైతే ఆలయం ఉందో మొత్తం కూడా కిలోమీటర్ మేర బారులు తీరిన పరిస్థితి ఉంది. అయితే ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాల అనంతరం ఇటు భక్తులకి దర్శనానికి అనుమతిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని ఇటు వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఇదే విధమైన రద్దీ, భక్తుల సందడి నెలకొంది. ప్రజెంట్ మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు, మాట్లాడదాం. ఈరోజు వైకుంఠ ఏకాదశి ఎట్లాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు, భక్తుల రద్దీ ఎట్లా ఉంది? ఇవాళ నామాలగుండ సీతాఫలం మండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత 13 ఏళ్లుగా చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం తలపించేలాగా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా బ్రహ్మ ముహూర్తంలో 2 గంటలకు తిరుపావై సేవ, తర్వాత 2 గంటల 30 నిమిషములకు స్వామివారికి ప్రత్యేకమైన వంటి అనేక రకాల ద్రవ్యాలతో, స్వామివారికి విశేషమైన ద్రవ్యాలతో వేద పండితుల మధ్య అభిషేకం, దివ్యమంగళ స్వరూపానికి ఎంతో వైభవంగా అలంకారం, అర్చన నిర్వర్తించాం. తర్వాత ఇవాళ సాయంకాలం కళ్యాణ ఉత్సవం కూడా చేయబోతున్నాం 6 గంటల నుంచి 7 గంటల లోపు. ఇదంతా కూడా సరే భక్తులు మీరే చూస్తున్నారుగా, చాలా వైభవంగా అనేక ఎక్కడెక్కడో హైదరాబాద్, సికింద్రాబాద్, క్విల్ సిటీస్లో చాలా వైభవంగా అనేక మంది వస్తారు. దీనికి ప్రధానంగా గత 15 రోజుల నుంచి కూడా ఆలయ ఫౌండర్ నోముల ప్రకాశ్రావు గారి యొక్క నేతృత్వంలో అనేక మంది భక్తులందరూ కూడా రావాలి, అందరూ కూడా సరే అట్మాస్ఫియర్ గుడిలో ఉండాలి, శ్రీవారి దర్శనం చేసుకోవాలి అని నోముల ప్రకాశ్రావు గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, మరియు రాజేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆలయంలో దగ్గరుండి, ఏర్పాట్ల దగ్గరుండి ప్రసాద విషయంలో కానీ, భక్తులకు తీర్థ ప్రసాదాల విషయంలో కానీ ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా ఎంతవరకు సాధ్యపడితే అంతవరకు, దాంతోపాటు పోలీసు శాఖ వారు కూడా బాగా సహకరిస్తూ చాలామంది అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సరే శ్రీవారి సేవలో పాల్గొని ఎంతో వైభవంగా స్వామివారి ఉత్సవాన్ని వారు నిర్వర్తించుకుంటున్నారు. కలియుగంలో అత్యంత వైభవమైన వంటి రోజు ఇవాళ ఈ ముక్కోటి ఏకాదశి రోజున భాగవతం పారాయణం చేయడం, తర్వాత స్వామివారికి ఉపవాసం ఉండడం, తర్వాత స్వామివారికి భగవన్నామ కీర్తన చేయడం, ఇవన్నీ కూడా చాలా వైభవంగా జరుగుతాయి. ఇలాంటి చేయడం వల్ల కలియుగంలో ఎన్నో రకాల వంటి శుభాలు కలుగుతాయని, శుభాలు కలగాలని ఈ చరాచర సృష్టిలో భూదేవియే గోదాదేవిగా మారి ఈ ధనుర్మాస ఉత్సవంలో భాగంగా
ఈ యొక్క రోజున శ్రీవారికి అమ్మవార్లకి చాలా వైభవంగా జరుగుతున్న ఉత్సవంలో భాగంగా అందరూ చేసేదానికైనా భిన్నంగా చేయాలి అనే ఆలోచన ఆలయ చైర్మన్ గారిది. అదేవిధంగా అందరూ ఈ విధంగా రావడం చాలా ఆనందదాయకం. ఈ విధంగా సాయంకాలం కల్లా ఇంచుమించు 1,00,000 మంది దాటిపోయే అవకాశం, దర్శనం చేసుకునే దానికి అవకాశం ఉందని. ఈ రోజు ఉత్తర ద్వార దర్శనానికి ప్రాముఖ్యత ఏంటి? భక్తులు ఎట్లా వస్తున్నారు? ఉదయం నుంచి ఏ టైం నుంచి అనుమతిస్తున్నారు దర్శనానికి? అమ్మ, ఉత్తర ద్వార దర్శనం అంటే తొలి ఏకాదశి నుంచి కూడా స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారు. యోగ నిద్రలోకి వెళ్ళి తపస్సు చేస్తారు. తపస్సు చేయగా ఇవాళ రోజున స్వామివారు ఉత్తరాయణంలోకి రాబోతున్న శుభకార్యాలందరికీ కూడా శుభ సూచన కొరకు ఉత్తర ద్వారం ముక్కోటి దేవతలందరూ కూడా ఉత్తర ద్వారం కుండా శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. అందులో భాగంగా ఇవాళ రోజున స్వామివారికి అనేక రకాల వంటి కార్యక్రమాలు చేయడం చాలా ప్రప్రథమంగా. అందులో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి శనివారం కూడా చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా శ్రీవారి అనుగ్రహం పొందడానికి ఎంతోమంది వస్తూ శ్రీవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించడానికి వెళ్తారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఆలయ నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ముఖ్యంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మేము ప్రతి సంవత్సరంలాగే 13 years 12 years కంప్లీట్ చేసుకున్నాము. కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టుకొని మేము మా నోముల ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఆయన చాలా ఇంట్రెస్ట్గా ఇక్కడ ఒక చిన్న తిరుపతిలా తీర్చిదిద్దాలా అని చెప్పి ఆయన సంకల్పం పెట్టుకొని ఆయన ఎంబడి ఉండి మేము మా టీం వర్క్ అంతా మేమంతా ఆయన ఎంబడి కష్టపడి మరి ఈరోజు చిన్న తిరుపతిలా తీర్చిదిద్దాము. ఇక్కడ సీతాఫల్ మండిలో నామాలగుండులో ఈ నామాలగుండు ఉండే ఆయన ఓన్ ల్యాండ్ డొనేట్ చేసేసి నేను ఇక్కడ గుడి కడతా అని చెప్తే మేమంతా ఆయనతో వెన్నంట ఉండి మేము ముందుకు వెళ్ళి ఆయన ఎంబడి ఉండి ఈరోజు వరకు ఈరోజు 15 సంవత్సరాలు దగ్గర 14 years కంప్లీట్ అవుతుంది. 14 years కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఈరోజు సిటీ నగరంలోనే కాక తెలంగాణలో కూడా ఒక చిన్న తిరుపతిలా కష్టపడతాము. ఆయన ఎంబడి మేమందరం కూడా కష్టపడి ప్రతి ఒక్క చిన్న పొరపాటు జరగొద్దని చెప్పి అందరం కూడా ఇంట్రెస్ట్గా నైట్ అండ్ డే కష్టపడి 2 క్యూ లైన్లో ఏర్పాటు చేశాము. మేము ఇక్కడ నైట్ 2 o'clock నుంచి స్టార్ట్ అయిపోయింది దర్శనం. నైట్ 2 o'clock లైన్లో వచ్చి నిలబడిపోతారు పబ్లిక్ అంతా సిటీ నుంచి. ఇక్కడ 3 o'clock నుంచి నైట్ 3 o'clock స్టార్ట్ అయిపోయింది పూజ. ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఇట్లా 9 అవుతుంది. దాదాపు ఒక 30-40 వేల మంది. రాత్రి నైట్ 12 o'clock వరకు టెంపుల్ ఓపెన్ ఉంటుంది. దర్శనం చేపిస్తాము. మరి ముఖ్య అతిథులు కూడా అలాగే వస్తారు. ఇక్కడ మా లోకల్ ఎమ్మెల్యే గారు పద్మరావు గారు విచ్చేస్తున్నారు. మాజీ మంత్రి వారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కిషన్ రెడ్డి గారు కూడా విచ్చేస్తున్నారు. కాబట్టి చాలా ఇంకా ముఖ్య అంత పెద్దలను మేము ఇన్వైట్ చేస్తాము. ప్రతిసారి కూడా కన్నుల పండుగగా మేము ఏర్పాట్లు చేస్తాము. ఈసారి డిఫరెంట్ వెరైటీగా చేసాము. మేము ఆ లైట్లో చేసాము. కల్కట్టా నుంచి తెప్పించాము లైటింగ్ మొత్తం భారీ ఏర్పాట్లు, భారీ సెట్టింగ్లతో. నోముల ప్రకాష్ గారు ఏది లోడ్ తక్కువ చేయరు. ఇక్కడ భోజనాలు కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, తీర్థ ప్రసాదాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా లైవ్ నడుస్తుంది. కాబట్టి మేము ఇది 13th year మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కళ్యాణ వెంకటేశ్వర స్వామి చాలా భారీ ఎత్తున భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. చూడొచ్చు, ఉదయం నుంచి కూడా నామాలగుండులోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఉత్తర ద్వారం దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈరోజు రాత్రి 10, 11, 12 గంటల వరకు కూడా దర్శనానికి అనుమతించినట్టు చెప్తున్నారు. ముఖ్యంగా అయితే ఈరోజు ఉత్తర ద్వార దర్శనానికి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో అయితే భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇది ప్రజెంట్ నామాలగుండులో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ ఏర్పాట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓ టు స్టూడియో.